ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన భీమవరం డివిజన్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నుంచి ఇచ్చిన ఆర్పిఎల్ఐలో అనుభవం పొందిన ఒక 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఓఎస్ గారు అజిత్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీ మీరందరూ తీసుకుని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ దీని గురించి అన్ని వివరంగా మీకు చెప్తారు. ప్రతి ఒక్కటి వినియోగించాలని కోరుతున్నాను. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నడుపూడి గ్రామ ప్రజలందరికీ కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నమస్కారం అండి. ఇవాళ మా ఎస్ఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం గారి కోరిక మేరకు, అలాగే మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కోరిక మేరకు మీ గ్రామానికి రావడం జరిగిందండి. ఈ గ్రామానికి రావడం ఉద్దేశం అంటే మన 1995లో మన గ్రామ ప్రజలందరినీ ఉద్దేశించి అప్పటి ప్రధానమంత్రి గారు పివి నరసింహ గారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక పథకం తీసుకొచ్చారండి. అది రూరల్ ప్రజలందరూ కూడా అందరూ కూడా ఆ స్కీమ్ ని తీసుకుంటే తక్కువ ప్రీమియం నుంచి ఎక్కువ బోనస్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఉద్దేశంతో చేశారండి. ఏ కారణం చేస్తే అకాల మరణం జరిగినా కూడా ఆ కుటుంబానికి 50,000 నుంచి 10 లక్షల వరకు కూడా వెళ్తుందండి. ఈ లోపల ఎవరికైనా మ్యారేజ్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, లోన్ కావాలన్నా కూడా మీరు వచ్చి పోస్ట్ ఆఫీస్ వచ్చి లోన్ తీసుకోవచ్చు. తర్వాత ప్రీమియం తీసుకున్న 1 మంత్ నుంచి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఉంటుంది. ఇండియాలో ఏ పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు పట్టుకోవచ్చు. ఈ గ్రామం నుంచి అర్బన్ నుంచి అర్బన్ వెళ్ళిపోయారు కదా, అర్బన్ పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు విజయవాడలో కట్టుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ మీకు ఇచ్చాం. ఈ ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల మీరు పేమెంట్ కట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మెయిన్ ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మా పోస్ట్ ఆఫీస్ ఉందండి. మా పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఈ ప్రీమియం మీకు చెల్లిస్తే ఇమీడియట్ గా మా పోస్ట్ మాస్టర్ గారు మీకు రిసీవ్ ఇస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ మంచిగా చెప్పారండి. అయితే ఈ మననాటి కోసం భారత ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ పెట్టారండి. ఉన్నవాళ్ళకి స్కీమ్ అవసరం లేదు ఇన్సూరెన్స్, లేని వాళ్ళ కోసం ఈ స్కీమ్ పెట్టారు. ఈ రైతులు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ మీకోసమే డిజైన్ చేశారండి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ చేస్తే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి కొంత అమౌంట్ వెళ్తుంది. అయితే మనం చనిపోతామని కాదు, మనం చనిపోయిన తర్వాత వచ్చే ఇన్కమ్నే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారండి. అదే గ్రామీణ ప్రజలకు మీకు ఇచ్చే మెయిన్ అండి. అందుకోసం మన కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం చేయండి. మాకు ఎల్ఐసి ఉంది కదా, పిఎల్ఐ ఎందుకు కట్టాలి? ఎల్ఐసి అయితే బాగా స్పందిస్తారు, పిఎల్ఐ లేట్ చేస్తారు కదా. దీనికి సమాధానం ఏంటి మీది? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ఎల్ఐసి ఉంది కాదంలో, ఎల్ఐసికి పిఎల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తేడా ఏంటంటే ఎల్ఐసిలో ఏం కమిషన్ ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ కమిషన్ ఉండదు. తక్కువ ప్రీమియం తోటి మేము ఎక్కువ బోనస్ ఇస్తామండి. అది ఓన్లీ గ్రామీణ ప్రజల కోసమే ఈ స్కీమ్ పెట్టారు కాబట్టి ఈ గ్రామీణ ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ ఉపయోగించుకుంటే ప్రధానమంత్రి ఒక రకంగా మనకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఆ స్కీమ్ మనం ఉపయోగించడం వల్ల మీకు బాగుంటుంది. అది ఎల్ఐసి అనుకోండి, ప్రీమియం కట్టాలంటే మీ నియరెస్ట్ అర్బన్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రీమియం కట్టాలి. ఇదైతే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ లోనే మీరు కట్టుకోవచ్చు కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత లోన్ కావాలన్నా కూడా మీ పోస్ట్ ఆఫీస్ లోనే దగ్గరగా లోన్ ఇస్తాం. అది ఎల్ఐసి అయితే మీరు ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ఆ డివిజన్ ఆఫీస్కి వెళ్ళి లోన్ అప్లై చేయడం వల్ల మీకు టైం పడుతుందండి. మీ సర్వీస్ చాలా బాగుంటుంది. మా సర్వీస్ మీ గ్రామీణ పోస్ట్ మ్యాన్ కానీ పోస్ట్ మాస్టర్ కానీ మీ ఇంటికి వచ్చి మీరు సర్వీస్ చేస్తారండి. దానివల్ల మీకు ఈ స్కీమ్ చాలా బాగుంటుందని మీకు చెప్తున్నాను. అందుకే మీకోసం ఈ ఊర్లో ఉన్న దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రీమియం తీసుకోండి, పాలసీ తీసుకోండి. బీమా చేయండి.